హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మనం ఎర్రగొండపాలెంకి 20 to 25 కిలోమీటర్ దూరంలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్ లో గండి చెరువుకి అయితే వెళ్ళబోతున్నాం. వాటర్ తో చెరువు అంతా నిండిపోయి ఉంది. ఇది యానిమల్స్ రిజర్వ్ పాయింట్ అన్నమాట, వాటర్ తాగడానికి. ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ ఉంది, సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కమ్ విత్ మీ. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో బాయ్స్ కూడా ఈ రోజు మనతో పాటు వచ్చేస్తున్నారు. ఆల్ సెట్ టు గో టు ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ. మనం వెళ్ళే ఈ రూట్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఎస్పెషల్ జర్నీలోనే మీరు చాలా రిలాక్స్ అయిపోతారు. పంట పొలాలు, పల్లెటూర్లు అన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ గండి చెరువుకు వెళ్ళేటప్పుడు మనం మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది నాట్ బిఫోర్ 6 AM, నాట్ ఆఫ్టర్ 6 PM. ఎందుకంటే ఇది చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతే భయంకరంగా కూడా ఉంటుంది. అది ఎందుకో నేను ముందు చెప్తాను. సో మీన్ వైల్ మనం 20 to 25 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనకైతే ఈ రూట్ వస్తుంది. వెళ్ళే రూట్ అంతా మనం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మనం వెళ్తుంది ఆ హిల్ స్టేషన్ కి. సో అక్కడికి వెళ్ళి రిమైనింగ్ పార్ట్ ని చూసేద్దాం. ఎర్రగొండపాలెం నుంచి వీరభద్రపురం 20 to 25 కిలోమీటర్ వస్తుంది. అక్కడ నుంచి ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు 2 to 3 కిలోమీటర్ వస్తుంది. అగైన్ సేమ్ బ్యూటిఫుల్ పంట పొలాలు అండ్ యానిమల్స్. సో మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు, ఇందాక మనం చూసిన కొండలు ఇవే. లోపలికి వెళ్ళి చూసేద్దాం అసలైన గండి చెరువు. లక్కీలీ మనకి ఇక్కడ సన్సెట్ వ్యూ కూడా దొరకబోతుంది. మనం వెళ్ళేసరికి ఇది మౌంటైన్స్ వెనక వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. లోపలికి అయితే మనం వచ్చేసాం. మెయిన్ మౌంటైన్ రూట్ అన్నమాట ఇది. ఇక్కడ చూస్తే మౌంటైన్ కి దగ్గర వచ్చేసాం. ఇప్పుడు ఇది మౌంటైన్ రూట్ లో వెళ్తాం మనం. బర్డ్ సౌండ్స్, ఆ వాటర్ సౌండ్ అయితే చెవులకి మాకు బ్రహ్మాండంగా వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో కానీ ఐ హోప్ వినిపిస్తుందని. ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. నేను ఎందుకు ఇది చూడడానికి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నా కానీ మనం లోపలికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి యానిమల్స్ అన్ని వాటర్ తాగడానికి వస్తాయన్నమాట. అందుకే నేను చెప్పాను నాట్ బిఫోర్ 6 AM అండ్ నాట్ ఆఫ్టర్ 6 PM. ఇక్కడికి చాలా మంది వస్తారు, చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు, పిల్లలు కూడా వస్తారు. సో నేను బెస్ట్ టైం రికమెండ్ చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనం హ్యాపీగా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. మొత్తం రూట్ అంతా వాటర్తో నిండిపోయింది. సో మనమైతే ఆల్మోస్ట్ మౌంటైన్ పైకి వెళ్తున్నాం. క్రేజీ కుర్రోళ్ళు ఇక్కడ ఆల్రెడీ వచ్చి చిల్ అవుతున్నారు. చూడొచ్చు, చాలా మంది వస్తున్నారు పైనుంచి. నేను పర్సనల్గా ఇక్కడ యానిమల్స్ అయితే చూశాను ఇంతకుముందు. సో బీ కేర్ఫుల్ అబౌట్ టైమింగ్. ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. వాటర్ చెరువు అంతా వాటర్తో నిండిపోయింది. సో హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ గండి చెరువు. మనకి ఇది మెయిన్ వ్యూ కాదు. ఇక్కడ ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు చెట్లని. ఇప్పుడు వర్షాలు పడి నిండిపోయింది అనమాట చెట్లతో. కానీ మనం మెయిన్ స్పాట్కి వెళ్ళి ఆ వ్యూ కూడా చూసేద్దాం. మెయిన్ వైల్ ఇక్కడ నుంచి అడుస్తుంటే సౌండ్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఫిషర్స్ కూడా ఉన్నాయి. ఫిషింగ్ కూడా ప్లాన్ చేద్దాం. కానీ ఇక్కడ ఎక్కువగా చిరుతపులి, ఎలుగుబంటి, తర్వాత అడవి పిల్లులు, నక్కలు, కైండ్ ఆఫ్ అడవి కుక్కలు ఇవన్నీ వాటర్ తాగడానికి వస్తాయి అన్నమాట. ఇలా అరుస్తాయి వెనకొచ్చి. ఇది ఇంతకుముందు మంచిగా ఓపెన్ గా ఉండేది ఏరియా అంతా. అటువైపు ఆల్రెడీ ఫిషింగ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకది మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు 5 వరకు చాలా బాగుంటది ప్రశాంతంగా. బంటు, ఎలుగు బంటు. రూట్ మాత్రం క్రేజీ ఉంది. ఏమైనా జంతువు వస్తే ఇంకా క్రేజీ ఉంటది. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చి బిర్యానీ కుమ్మడానికి మంచి ఏరియా, గుడ్ స్పాట్. చూసారా, ఇక్కడ కూర్చొని మంచిగా బిర్యానీ కుమ్మేసి ఫిషింగ్ కూడా చేయొచ్చు. బంటు, ఎలుగు బంటు ఏంట్రా నువ్వు? పోపో, మా దగ్గర ఏం లేదు. పొర బట్ చల్, చూస్తారా బట్ చల్. సో నైస్ ఏరియా. ఇక్కడ కూడా మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇది అటువైపు వెళ్ళేసరికి అయిపోద్ది. కమాన్. లొకేషన్ అంతా క్రేజీ ఉంది. ఏమైనా కొంచెం రిస్కే. ఆ సౌండ్ మనకైతే వినిపిస్తుంది. కెమెరాకి వస్తుందో లేదో, రీచ్ అవుతుందో లేదో సౌండ్ చూద్దాం. ఇఫ్ యూ కెన్ సీ దట్ వాటర్ ఫాల్, దట్ వుడ్ బి గ్రేట్. మనం ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా మొత్తం ఆ ఎండ్ వరకు నడవాలి. సో ఇక్కడ నుంచి వాటర్ సౌండ్స్ మనకు వినిపిస్తున్నాయి లేదో ఒకసారి వినండి. ఇటువైపు నుంచి వస్తుంది సౌండ్ అంతా. వ్యూ ఉంటుందో లేదో లెట్స్ సీ. అక్కడ ఎండ్లో వెళ్ళి
చూద్దాం. అక్కడ కనిపిస్తున్నాయి నాకు నీళ్ళు. నైస్. ఇక్కడ ఆల్రెడీ ఎవరో మధ్యాహ్నం బిర్యానీ వేసినట్టున్నారు, మంచిగా వాసన వస్తుంది. మనం కొండపైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ మనం. ఇది సెకండ్ వ్యూ, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. వావ్ వావ్ వావ్, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ గండి చెరువు. వాడే వ్యూ. సో గైస్, లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టైమింగ్స్ లోనే ట్రై చేయండి, ఎందుకంటే యానిమల్స్ ది రిస్క్ ఉంటుంది మనకి. సో అగైన్, నాట్ బిఫోర్ 6 AM, నాట్ ఆఫ్టర్ 6 PM, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం 100%. సో ఇక్కడ చూడొచ్చు మనం. దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ గండి చెరువు. 1 డే అవుటింగ్ కి, పిక్నిక్ కి పర్ఫెక్ట్ లొకేషన్. మా రాజ్ గారు సజెస్ట్ చేశాడు, ఇది బాయ్స్ కోసం పర్ఫెక్ట్ లొకేషన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో అండ్ వ్యూ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు. And don't forget to press the bell icon to get every update from Abhay Says Vlogs. Signing off. Thank you. Bye-bye.